దేశంలో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. గుజరాత్, రాజస్థాన్లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్ ల్యాబ్లను ఎన్సీబీ ఛేదించింది. తయారీ కేంద్రాల నుంచి 300 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. దేశంలో డ్రగ్స్ మాఫియాలు రెచ్చిపోతున్నాయి. ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ తయారీ యథేచ్ఛగా సాగుతోంది. ఏకంగా ల్యాబ్లు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నాయి. రోజుకో చోట డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్లో రహస్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ రాకెట్ బయటపడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ పోలీస్ ఏటీఎస్ సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. రాజస్థాన్లోని జలోర్, భీన్మల్, జోధ్పూర్ జిల్లాల్లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్ తయారీ ల్యాబ్లను అధికారులు గుర్తించారు. దాదాపు 3 నెలల పాటు నిఘా వేసి ఈ డ్రగ్ మాఫియా గుట్టును రట్టు చేశారు. ఈ ప్రాంతంలోని 3 తయారీ కేంద్రాల నుంచి దాదాపు 149 కిలోల మ్యావ్ మ్యావ్, 50 కిలోల ఎఫిడ్రిన్, 200 లీటర్ల అసిటోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 7 నిందితుల్ని అరెస్టు చేశారు. గుజరాత్లోని అమ్రేలీలోనూ తనిఖీలు జరిగాయి. ఈ నెట్వర్క్కు ప్రధాన సూత్రధారిని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ మాఫియా విస్తరణపై దర్యాప్తు జరుగుతోందని తెలుస్తోంది.